V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో లిటిల్ ఏంజల్ స్కూల్ యాజమాన్యం అక్కడ చేసి వర్కర్స్కి రిటైర్మెంట్ అయిన తర్వాత పూర్తి బకాయి చెల్లించాలని ఈరోజు CA2 ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాదాపు 15 మంది కార్మికుల్ని సంవత్సరాల తరబడి పనిచేస్తున్న ఈ కార్మికులకి చట్టపరంగా రావాల్సిన గ్రాడ్యుయేట్ వగైరాలు ఇవ్వకుండా చాలా దారుణంగా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. కార్మికులైతే మొత్తం క్రమశిక్షణగా నిజాయితీగా పనిచేయాలని యాజమాన్యం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ యాజమాన్యం మాత్రం కార్మికులకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేటీ కానీ, లీవ్ వేజ్ కానీ, వాళ్ళకి నోటీస్ పేలు కానీ ఇవి ఏవి ఇవ్వకుండా ఈరోజు దాదాపు 6 మాసాల నుంచి 7 మాసాల నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. లేబర్ కమిషనర్ గారు 9వ తేదీన మీరు అంటే సమస్య పరిష్కారం చేయాలి, లేకపోతే మేము కేసు వేస్తామనేసి హెచ్చరించారు. మరి 9వ తేదీన లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్లు, పోస్టర్లు వేసి యాజమాన్యం యొక్క దుర్మార్గాన్ని బహిర్గతం చేస్తాం. యాజమాన్యం ఇప్పటికే పోస్టర్లు అంటించారని కార్మికుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఆ పక్క ఏమో కార్మికులు రావాల్సిన హక్కుల్ని కాలు రాస్తూ రెండో పక్క వాళ్ళు పోస్టర్లు, పాంప్లెట్లు ఆందోళన చేస్తే వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. 3 మన MVP కాలనీ పోలీస్ స్టేషన్లో లిటిల్ ఏంజల్స్ యాజమాన్యం కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. అందుకనే తాత్కాలికంగా మేము ఈ ఆందోళనని ఆపడం జరిగింది. 9వ తేదీ కల్లా సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తారు. కానీ ఎక్కడ కూడా అక్కడ పేద విద్యార్థులకు కానీ, SC, BCలు, ST పేద విద్యార్థులు కానీ ఎక్కడ దాంట్లో విద్యార్థులకి ఫీజులు ఎక్కడ రాయితీ కల్పించడం లేదు. ప్రభుత్వం దగ్గర భూములు తీసుకున్న ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి. ఆ భూమిని ఉచితంగా తీసుకొని ఏదో నామాత్రంగా డబ్బులు కట్టి తీసుకున్న భూమి మరి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వెనకబడిన బడుగు బలహీన వర్గాల వారికి రాయితీలు ఇవ్వాలని, ఫీజులో రాయితీలు ఇవ్వాలని నిబంధన మాత్రం యాజమాన్యం పాటించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే లిటిల్ ఏంజల్స్ స్కూల్ యాజమాన్యం తన వైఖరి మార్చుకొని కార్మికులకు ఏవైతే ఉన్నాయో అక్రమంగా తొలగించిన 3 కార్మికులతో సహా అందరికీ కూడా నష్టపరిహారం, సర్వీస్ కాంపెన్సేషన్ వగైరా చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరాలు చేశాను సార్. 14 సంవత్సరాలు చేసి నీకు ఇస్తాను, ఏమి అన్యాయం చేయనన్నారు సార్. అని మరి నన్ను పిల్లలైతే నా తోట పని చేసిన వాళ్ళందరికీ ఇచ్చారు కానీ నాకు 10 పైసలు ఇవ్వలేదు సార్. ఇది జరిగింది. సంగమేశ్వరరావు గారికి, చిన్నమ్మలకి, పద్మావతికి వీళ్ళందరికీ ఇచ్చారు సార్. రావణమ్మకి న్యాయం చేస్తాం కానీ అన్యాయం చేయనని చెప్పారు. మరి దానికి తిరిగి వచ్చేసారు. మరి 17 సంవత్సరాల నుంచి బస్ డ్రైవర్గా చేస్తున్నానండి. యాజమాన్యం ఆదేశానుసారంగా క్రమశిక్షణగా అది ఏది చెప్తే అది చేసి ఆ విధులు నిర్వహించి యాజమాన్యానికి కానీ పాఠశాల కానీ ఎటువంటి చెడ్డపేరు లేకుండా చేసామండి. ఇప్పుడు మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానని చెప్పారు. కానీ కొద్దిగా ఇచ్చేసి సరిపెట్టుకుంటున్నారు. అదే మీకు సెటిల్మెంట్ చేసామని చెప్తున్నారు. అందువల్ల
ప్రకటించమని మేము అడిగామండి. భవిష్యత్తులో కూడా ఇంతవరకు 15 మంది మేము బయటకు వచ్చామండి. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. ముగ్గురు కార్మికులకు అర్ధంతరంగా తీశారు. ఆ తీసిన కార్మికులు కూడా వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. మీ డిమాండ్ చెప్పండి. మాకు రావాల్సినవన్నీ మాకు చట్ట ప్రకారంగా మాకు ఇవ్వాలండి. ఇదేనండి మా డిమాండ్. మీ పేరు? నా పేరు నాగరాజు అండి, డ్రైవర్.